ఒక దేశం శత్రువులతో యుద్ధం చేయాలంటే కత్తులు తుపాకులు చాలవు, ఆకాశాన్ని కాపాడుకోగల శక్తి కూడా ఉండాలి. శత్రువు రాకముందే వారిని గమనించగల దృష్టి అవసరం. ఆకాశం పైకి ఎగిసే ప్రతి శత్రు దృష్టిని చీల్చే శక్తి. ఇది కేవలం మిసైల్ సిస్టమ్ కాదు, ఇది ట్రయంఫ్. ఇది S-400 ట్రయంఫ్, ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే డిఫెన్స్ సిస్టమ్. రష్యా తయారు చేసిన ఈ మిసైల్ సిస్టమ్ భారతదేశ రక్షణ శక్తిని బలోపేతం చేస్తూ శత్రుదాడుల నుండి మన సరిహద్దుల్ని కాపాడుతుంది. ఈ అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? ఈ మిసైల్ సిస్టమ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? భారతదేశం దీన్ని రష్యా నుండి ఎందుకు కొనుగోలు చేసింది? ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. S-400 అంటే ఏంటి? S-400 ట్రయంఫ్ నాటో దేశాలు దీన్ని SA-21 గ్రౌలర్ అని పిలుస్తారు. ఇది రష్యా యొక్క అల్మచ్ యాంటీ సెంట్రల్ డిజైన్ బ్యూరో ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. ఇది S-300 సిరీస్కు అప్గ్రేడ్గా 1990లో రూపొందించబడింది. 2007 ఏప్రిల్ 28న రష్యన్ ఆర్మీ ప్రవేశపెట్టిన ఈ సిస్టమ్ ఇప్పుడు భారత్, చైనా, టర్కీ వంటి దేశాల రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సిస్టమ్ యొక్క ప్రధాన లక్ష్యం శత్రు విమానాలు, క్రూయిజ్ మిసైల్స్, బలాస్టిక్ మిసైల్స్, డ్రోన్లను గుర్తించి నాశనం చేయడం. దీని అధునాతన రాడార్ సామర్థ్యాలు దీనిని ప్రపంచంలోనే ఉత్తమ రక్షణ వ్యవస్థల్లో ఒక్కటిగా నిలిపాయి. S-400 మిసైల్ సిస్టంలో 3 ప్రధాన భాగాలు ఉన్నాయి. మొదటిది రాడార్ సిస్టమ్స్. రాడార్ అంటే దూరంలో ఉన్న వస్తువు ఎక్కడ ఉందో, ఎంత దూరంలో ఉందో, ఎంత వేగంతో వెళ్తుందో, ఎటువైపుగా వెళ్తుందో తెలుసుకునే ఒక సిస్టమ్. 91N6E బిగ్ బర్డ్ రాడార్. ఇది 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గుర్తించగలదు. 92N6E గ్రేవ్ స్టోన్ రాడార్ 340 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. ఈ రాడార్లు 360 డిగ్రీల కవరేజ్ని అందిస్తాయి మరియు జామింగ్కు వ్యతిరేకంగా రక్షణ కలిగి ఉంటాయి. రెండవది కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. ఒక వాహనంపై ఆధారపడిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంచర్స్ మరియు రాడార్ల మధ్య సమన్వయం చేస్తుంది. ఇది 9 నుండి 10 సెకండ్లలో లక్ష్యాలను గుర్తించి మిసైల్స్ను ఆపరేట్ చేస్తుంది. మూడవది మిసైల్ లాంచర్స్. S-400 4 రకాల మిసైల్స్ను ప్రయోగిస్తుంది. ఇవి లేయర్డ్ డిఫెన్స్ని సృష్టిస్తాయి. 40N6E 400 కిలోమీటర్ల రేంజ్ ఎత్తులో ఉన్న లక్ష్యాలను నాశనం చేయగలదు. 46N6DM లేదా 48N6E3 250 కిలోమీటర్ల రేంజ్తో బలాస్టిక్ మిసైల్స్ని కూల్చగలదు. 9M96E 40 నుండి 120 కిలోమీటర్ల రేంజ్లో ఫైటర్ జెట్లు మరియు డ్రోన్లను ఖచ్చితంగా గుర్తించి వాటిని పడగొట్టగలదు. ఒకే సమయంలో 36 లక్ష్యాలను ఎంగేజ్ చేయగలదు మరియు 160 మిసైల్స్ని గైడ్ చేయగలదు. లక్ష్యాలు 17,000 కిలోమీటర్ల/h వేగంతో కదిలిన వాటిని నాశనం చేయగలదు. 5 నిమిషాలలో యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. దీని మొబిలిటీ అసాధారణం. మన భారతదేశం 2018 అక్టోబర్లో రష్యాతో $5 బిలియన్ అంటే సుమారు 35,000 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ S-400ని మన దేశంలో సుదర్శన చక్రం అని పిలుస్తారు. దీనికి కారణం ఈ మిసైల్ సిస్టమ్ యొక్క సామర్థ్యాలు శ్రీ మహావిష్ణువు యొక్క శక్తివంతమైన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని పోలి ఉండటమే. 2021లో మొదటి యూనిట్ పంజాబ్లోని అడంపూర్ ఎయిర్ బేస్లో డిప్లాయ్ చేయబడింది. ప్రస్తుతం 4 స్క్వాడ్రన్లు డిప్లాయ్ చేయబడ్డాయి. అందులో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని ప్రాంతాలు ఉన్నాయి. మిగిలిన ఆ ఒక్క స్క్వాడ్రన్ 2026 నాటికి ఇండియాకి లభిస్తుంది. 2025 మే 7-8 తేదీల్లో పాకిస్తాన్ భారతదేశంపై డ్రోన్లు మరియు మిసైల్స్ దాడి చేసినప్పుడు S-400 అయిన సుదర్శన చక్రం విజయవంతంగా ఆ బెదిరింపులను నిరోధించింది. భారతదేశం 2 ఫ్రంట్లలో బెదిరింపులను ఎదుర్కొంటుంది. చైనా మరియు పాకిస్తాన్. ఈ 2 దేశాలు తమ వైమానిక దళాలను మరియు మిసైల్ సిస్టమ్స్ని పెంచుతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి భారతదేశ రక్షణ సామర్థ్యాలను S-400 గణనీయంగా పెంచుతుంది. ఆపరేషన్ సింధూర్లో చేసినట్టుగా పాకిస్తాన్ యొక్క డ్రోన్ మరియు మిసైల్స్ దాడులను నిరోధించడంలో S-400 విజయవంతమైంది. దీని యొక్క రాడార్లు స్టెల్త్ విమానాలను కూడా గుర్తించగలవు. ఇది ఆధునిక యుగంలో ఒక గేమ్ చేంజర్. ఆపరేషన్ సింధూర్లో S-400 యొక్క విజయం తరువాత భారతదేశం మరిన్ని S-400ల యూనిట్లను కొనుగోలు చేయడానికి రష్యాతో చర్చలు జరిపింది. రష్యా దీనికి సానుకూలంగా స్పందించింది. అదే సమయంలో భారతదేశం తన స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రాజెక్ట్ కుషా అనే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది.
S-400 ట్రయాంప్ లేదా సుదర్శన చక్రం. ఇది ఒక సాంకేతిక అద్భుతం మరియు భారత రక్షణ వ్యవస్థలో ఒక కీలకమైన ఆస్తి. ఇది అధునాతన రాడార్లు, వేగవంతమైన మిసైల్స్ మరియు బహుముఖ సామర్థ్యాలు భారత సరిహద్దుల్ని సురక్షితంగా ఉంచుతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో దీని ప్రదర్శన భారత రక్షణ సామర్థ్యాలకు ఒక గొప్ప ఉదాహరణ. ఒక దేశ భద్రతను నిర్ణయించేది ఆ దేశ శక్తి కాదు, దాన్ని కాపాడగల పరిజ్ఞానం. భవిష్యత్తులో S-400 మరియు ప్రాజెక్ట్ కుషా వంటి స్వదేశీ వ్యవస్థలతో భారతదేశం తన రక్షణ శక్తిని మరింత బలోపేతం చేయనుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.